తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా హైదరాబాద్ లో ఏఎం క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ జట్టు ఎన్బీకే లయన్స్ టీం పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల జట్టు టైగర్ 11 టీం ఘన విజయం సాధించింది. 97 పరుగుల సులభ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్బీకే లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో టైగర్ 11 జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఎన్టీఆర్ జట్టు సభ్యులు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో బాలయ్య టీం టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఈ జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్స్ కంటే ముందుగానే 18.5 ఓవర్స్ లో 96 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఎన్బీకే లయన్స్ జట్టులో అత్యధికంగా శ్రీను 29 పరుగులు, ధీరజ్ 15 పరుగులు, రిస్క్ అజయ్ 17 పరుగులు చేశారు. మిగతా వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. టైగర్ 11 జట్టులో అత్యధికంగా తరుణ్ 3 వికెట్లు, క్వించ్ 2 వికెట్లు, నీరజ్ 2 వికెట్లు, సిద్ధు, హర్ష, ఏవీఆర్ చెరో వికెట్ సాధించారు. ఇక 97 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టైగర్ 11 జట్టు ధాటిగా ఆడింది. ఓపెనర్లు తెగడ, ఏవీఆర్ రాణించడంతో గెలుపు సులభమైంది. ఏవీఆర్ 51 పరుగులు, తెగడ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సూర్యకిరణ్ 25 పరుగులతో, సిద్ధు నాయక్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఎన్బీకే లయన్స్ జట్టులో విక్రాంత్ రాజ్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ జట్టుకి తొలి విజయం లభించింది. ఇదిలా ఉండగా జనవరి 31వ తేదీన తమ్ముడు 11 జట్టుతో, జై చిరంజీవ జట్టు, హంగ్రీ చీతా జట్టుతో ఎన్బీకే ఫ్యాన్స్, రోరింగ్ రెబెల్స్ తో నాగ్ కింగ్స్, గేమ్ చేంజర్ జట్టుతో వెంకీ వారియర్స్ జట్టు తలపడతాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మ్యాచ్లు కొనసాగుతాయి. మరిన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు.